भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। प्रधानमंत्री का नाम నమస్కారం। ఇవాళ గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ కాకినాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతోంది। ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతోంది। సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని మొదలుపెట్టి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఈ 15 రోజుల పాటు ఈ సేవా పక్షోత్సవాల పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది। ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై 10 సంవత్సరాలు అవుతున్న కార్యక్రమం నేపథ్యంలో స్వచ్ఛత కార్యక్రమానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మాసివ్ క్లీన్లీనెస్ కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది। ప్రభుత్వ భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। దానిలో భాగంగా రక్తదాన శిబిరాలు కానీ, ఆరోగ్య శిబిరాలు కానీ, అదేవిధంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున ఈ 15 రోజుల పాటు నిర్వహించి ముఖ్యంగా ప్రజల్లో స్వచ్ఛత పట్ల ఒక అవగాహన కల్పించాలి, ముఖ్యంగా ప్లాస్టిక్ను దూరం చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా రక్తదానం ద్వారా అనేక మందిని ఆదుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇవాళ అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కాకినాడ జిల్లా శిబిరానికి నన్ను పార్టీ ఆదేశాల మేరకు నేను హాజరు కావడం, ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ప్లాంటేషన్స్ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతోంది। ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలి, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరగాలనే ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది।